మీనరాశి వివాహ జాతక ఫలాలు 2024 ఈ సంవత్సరం ప్రారంభం మీ వైవాహిక జీవితానికి కష్టంగా ఉండవచ్చు. సంవత్సరం పొడవునా రాహువు మీ మొదటి ఇంట్లో మరియు కేతువు మీ 7వ స్థానంలో ఉంటారు. వివాహ గృహంలో ఈ రెండు గ్రహాల అంశాలు మీ దాంపత్యంలో అసమ్మతిని కలిగిస్తాయి. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య అపార్థాలు పెరగవచ్చు. కానీ మే 1న బృహస్పతి మీ 2వ ఇంట్లోకి ప్రవేశించి మీ 7వ ఇంటిని చూస్తాడు. మీ వివాహంలో సమస్యలు తగ్గుతాయి. మీరు ఒకరికొకరు ఆకర్షితులవుతారు. మీరు మీ వివాహ సంబంధాన్ని హృదయపూర్వకంగా ఉంచుకోవడానికి ప్రయత్నించడం గమనించవచ్చు. ఇది మీ బంధాన్ని మెరుగుపరుస్తుంది. ఏడాది పొడవునా 12వ ఇంట్లో శని ఉండటం వల్ల మీ వ్యక్తిగత సంబంధాలలో కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు. కాబట్టి ఒకరికొకరు తగిన సమయాన్ని వెచ్చించండి మరియు సమస్యలను వినడం ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకోండి. మీరు అవివాహితులైతే ఈ సంవత్సరం 2వ భాగంలో మీరు వివాహం చేసుకునే మంచి సంభావ్యత ఉంది. బృహస్పతి ఆశీర్వాదంతో మీరు వివాహం చేసుకోవచ్చు. మార్చి మరియు ఏప్రిల్ నెలలు నూతన వధూవరులకు అదృష్టాన్ని కలిగి ఉంటాయి. ఈ సమయంలో సంబంధంలో కొంత శృంగారం ఉంటుంది. ఆపై ఆగస్టు మరియు సెప్టెంబర్ మధ్య అలాంటి సందర్భం కనిపిస్తుంది. మీ కష్టాలు మీ సంబంధాన్ని ఆధిపత్యం చెలాయించడాన్ని మీరు ఆపివేస్తే ప్రతిదీ గొప్పగా ఉంటుంది.